హలో నమస్తే. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆయన పైన గతంలో నమోదైన కేసులు వరుసగా ఈ మధ్య కాలంలో ఏసీబీ కోర్టు కొట్టేస్తూ వస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు పైన అనేక కేసులు నమోదయ్యాయి. ఆ కొన్ని కేసుల్లో ఆయన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో జైలుకి కూడా వెళ్ళవలసొచ్చింది. అంతే కాకుండా అమరావతి ప్రాంతంలో భూసేకరణ అంశానికి సంబంధించి కావచ్చు, భూములు కొనుగోలుకు సంబంధించిన అంశం, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కి సంబంధించిన అంశంలోను, అలాగే మద్యంకి సంబంధించిన అంశంలోను, ఫైబర్ నెట్‌కి సంబంధించిన అంశంలోను కేసులు నమోదయ్యాయి గతంలో. అయితే ఇటీవల ఏసీబీ కోర్టు వరుసగా ఆ కేసులన్నింటినీ కూడా కొట్టేయడం చూస్తున్నాం. ఆ కేసుల్లో గతంలో ఫిర్యాదు చేసిన వాళ్ళంతా ఈ కేసులు కొట్టివేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం, వాళ్ళంతా కూడా కేసులు కొట్టివేయడానికి మాకెలాంటి అభ్యంతరం లేదు అంటూ కోర్టు కన్సెంట్ ఇస్తూ ఉండడంతో ఆ కేసులన్నీ కొట్టేశారు. ఇప్పటికే ఆ అంశానికి సంబంధించి ఫైబర్ నెట్ కేసు కొట్టేశారు, మద్యం కేసు కొట్టారు, స్కిల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన కేసును కూడా కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తాజాగా అమరావతిలో భూముల కొనుగోలుకు సంబంధించి ఐఆర్ఆర్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన కేసు. ఈ 2 కేసులను కూడా ఈ కేసుల్లో ప్రధానంగా కొట్టివేయడానికి సంబంధించి పిటిషనర్‌గా ఉన్న, ఈ కేసుల్లో ఫిర్యాదుదారుగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏపీ సీఐడీ ఈ కేసు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్‌గా ఉంది. దీనిలో ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి కొట్టేయాలనుకుంటున్నాం అంటూ ఆయన హాజరై ఆయనకు సంబంధించిన ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పండి అంటూ నోటీసు జారీ చేసింది. గతంలో కొట్టేసిన కేసుల్లో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన గతంలో కొట్టేసిన కేసుల్లో ఐఏఎస్ అధికారులు ఫిర్యాదుదారులుగా ఉన్నారు. ఐఏఎస్ అధికారులంతా ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు హెడ్ ఆఫ్ ద స్టేట్ ఉన్నారు. కాబట్టి ఆ రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ఇప్పుడు హెడ్ ఆఫ్ ద స్టేట్‌కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే పరిస్థితి, ఆయనకి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి ఉండదు కాబట్టి, వాళ్ళెవరు కూడా చంద్రబాబు పైన కేసులు కొట్టివేసే అంశానికి సంబంధించి ఎవరు అడ్డు చెప్పలేదు. అంతేకాదు ఏపీ సీఐడీ కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి అండర్‌లోనే నడుస్తూ ఉంటుంది. ఏపీ సీఐడీ అలాగే ఫిర్యాదు చేసిన వాళ్ళు ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడంతో కేసులు కొట్టివేత పరంపర కంటిన్యూ అవుతూ వచ్చింది. కానీ అమరావతి రింగ్ రోడ్డుకి సంబంధించిన అంశం, ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన అంశం, అసైన్డ్ భూముల కొనుగోలు అంశానికి సంబంధించిన ఈ కేసు మాత్రం చంద్రబాబుకు చిక్కులు తెచ్చిపెట్టేలా కనపడుతోంది. ఈ కేసులో పిటిషనర్‌గా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది కేసు కొట్టేయాలంటే. కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి దానికి ఒప్పుకోవట్లేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన ఈ కేసులు కొట్టివేయటం సరైనది కాదు అని చెప్తున్నారు. కేసులు కొట్టివేయటాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కేసులు కొట్టివేయటాన్ని సవాల్ చేస్తూ కోర్టులో ఫైట్ చేయబోతున్నారు. ఆయన తరపున జడ శ్రవణ్ కుమార్, జై భీమ్‌రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు ఆయన వాదనలు వినిపించబోతున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ కేసులు కొట్టేయటానికి వీల్లేదు. ఆయన అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉండి ఏపీ సీఐడీని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఏపీ సీఐడీని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి కేసులు కొట్టేయించేలా ప్రోత్సహిస్తున్నారు అంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన బెయిల్ మీద ఉన్నారు. బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి మళ్ళీ సాక్షులను బెదిరించేలాగో, తన పైనున్న కేసులను ఎత్తివేసుకునేలాగో ప్రయత్నం చేస్తున్నారంటే, ఇది బెయిల్ నిబంధనలను కూడా ఉల్లంఘించటం అవుతుంది కాబట్టి, ఆయన్ని బెయిల్‌ని ఎందుకు రద్దు చేయకూడదు అనే ప్రశ్న కూడా ఆయన వేస్తున్నారు. గతంలో తాను చేసిన ఫిర్యాదు మేరకు అప్పటి సీఐడీ విచారణ చేసింది. దాదాపు 1200 డాక్యుమెంట్‌లని పరిశీలించింది. 200 మందికి పైగా సాక్షులను ఎగ్జామిన్ చేసింది. అనేక మందిని ఎగ్జామిన్ చేసింది. చేసిన తరువాత డీటెయిల్డ్‌గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్‌లో ఏ రకంగా అక్కడ భూముల కొనుగోలు జరిగింది. భూముల కొనుగోలు జరగడానికి సంబంధించిన ముందేం జరిగింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికంటే ముందే ఆ ఇన్నర్ రింగ్ రోడ్ వస్తున్న ప్రాంతంలోనే హెరిటేజ్ లాంటి సంస్థలు భూములు కొన్నాయి. లింగంనేని రమేష్ లాంటి వాళ్ళు భూములు కొన్నారు. వాళ్ళు ఆ భూములు కొనడం వెనక ప్రభుత్వానికి సంబంధించి అక్కడ ప్రాజెక్ట్ వస్తుందనే సమాచారాన్ని ముందుగా లీక్ చేశారు. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అవుతుందది. అలా లీక్ చేసి అక్కడ భూములు కొనుగోలు చేసేలా చేశారు. ఆ భూముల రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరిగింది? నారా లోకేష్ మంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? ఆ తర్వాత ఏం జరిగింది అనే దానికి సంబంధించిన డీటెయిల్స్‌తో అప్పటి సీఐడీ ఓ రిపోర్ట్ ఇచ్చింది. ఆ సీఐడీ రిపోర్ట్‌లో ఏ రకంగా అక్కడ అక్రమాలు జరిగాయి? ఏ రకంగా అక్కడ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ జరిగింది? ఏ రకంగా ప్రజాధనం ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఆఫీస్‌లో ఉన్న సందర్భంగా తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు సంబంధించిన ఆ సమాచారాన్ని బయటికి లీక్ చేయటానికి వీల్లేదు. అలా లీక్ చేస్తే నేరమవుతుంది. అంతేకాదు ఈ లీక్ చేయలే చే చేశారు అనే దానికి సంబంధించిన ఆధారాలు వాళ్ళ కుటుంబ సభ్యులే భాగస్వాములుగా ఉన్న సంస్థలు అక్కడ భూములు కొనుగోలు చేయడం. ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉంటున్న నివాసానికి సంబంధించిన యజమాని ఆ ప్రాంతంలో భూమిని కొనుగోలు చేయటం. దానికి సంబంధించిన ఆధారాలు, రిజిస్ట్రేషన్స్, డేటు, ఏ టైంలో జరిగింది, ఏంటి మొత్తం వివరాలను కూడా సీఐడీ అధికారులు అప్పుడు సేకరించి కోర్టు ముందు పెట్టారు. వీటిని పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ కేసు కొట్టేస్తా అంటున్నారు. పిటిషనర్ ఒప్పుకోవట్లేదు. అంతేకాదు నారా లోకేష్‌తో పాటు ఈ కేసులో ఏ1, ఏ2గా అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రిగా అప్పటి మున్సిపల్ మంత్రి, ఇప్పటి మున్సిపల్ మంత్రి నారాయణ వీళ్ళిద్దరూ కూడా ఏ1, ఏ2గా ఉన్నారు. నారా లోకేష్ ఈ కేసులో ఏ14గా ఉన్నారు. వీళ్ళంతా కూడా దీనిలో నిందితులుగా ఉన్న ఈ కేసుకు సంబంధించి ఏ1, ఏ2లుగా
అక్యూజ్డ్‌గా ఉన్న ఈ కేసుకు సంబంధించి నేరుగా వాళ్ళ కుటుంబమే లబ్ధి పొందింది ఇలాంటి ఆరోపణలు పిటిషనర్ చేసిన నేపథ్యంలో, ఆ పిటిషనర్ ఇప్పుడు కోర్ట్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసుని వెనక్కి తీసుకోకూడదు. దీనిపైన ఫైట్ చేయాల్సిందే. ఆధారాలున్నాయి. వాళ్ళు తప్పు చేశారు అంటూ చెప్తున్న నేపథ్యంలో, ఆ పిటిషనర్ ఒప్పుకోకుండా కేసుని వెనక్కి తీసుకోలేని పరిస్థితి ఉంది. చంద్రబాబు పైన కేసుల ఎత్తివేత యజ్ఞానికి ఇక్కడ బ్రేక్ పడిందని చూడాలి. చంద్రబాబు పైన కేసుల ఎత్తివేత అంశానికి సంబంధించి ఇప్పటికే కోర్టులో ఇంకా చాలా వాదనలు. ఇప్పటికే ఎత్తేసిన కేసులకు సంబంధించి కూడా కొన్ని కేసులను తీసేశారు. వాటిని ఎలా తీసేస్తారు? అది సరైనది కాదు కదా! ఏ రకమైన ప్రొసీజర్‌ని ఫాలో తీసేస్తారు? ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరగాల్సింది ఏసీబీ కోర్టులోనే ఎలా తీసేస్తారు? ఇటువంటి రకరకాల ఇష్యూస్ ఇప్పటికే నడుస్తున్నాయి. కొట్టేసిన కేసులకు సంబంధించి కూడా. సో, ఈ పర్టిక్యులర్ కేసులో మాత్రం చంద్రబాబు కుటుంబం, చంద్రబాబు తనయుడు, చంద్రబాబు కుటుంబం కుటుంబం నిర్వహిస్తున్న ఒక వ్యాపార సంస్థ, అలాగే చంద్రబాబుకి ఇంటిని దానం చేశారో, లేకపోతే ఇంటిని ఇచ్చారో, లేకపోతే ఇంటిని కొనుక్కున్నారో తెలీదు. లింగంనేని రమేష్, ఆయనకు సంబంధించిన వ్యవహారం. సో, వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్న కేసు కాబట్టి, ఈ కేసు కొట్టేయడానికి సంబంధించిన అవకాశం ఏమాత్రం కనపడట్లేదు. ఈ కేసులో గనక విచారణ జరిగితే, ఇప్పటికే ఏపీ సీఐడీ చేసిన ఫైండింగ్స్ మేరకు గనక విచారణ జరిగితే, చంద్రబాబుకు, నారా లోకేష్‌కు ఖచ్చితంగా లీగల్‌గా చిక్కులు తప్పే పరిస్థితి కనిపించట్లేదు.